వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ చికెన్ కర్రీ కుక్కర్లో తయారు చేసుకునే విధానం. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా వచ్చాక రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టమాటో కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా మగ్గి వాటర్ పైకి తేలేంత వరకు బాగా మగ్గ పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకుని వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్లు అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చికెన్ కర్రీ రెడీ. సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ కుక్కర్లో 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఎస్ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.